హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గులాబ్ జామ్లను టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గులాబ్ జామ్ తయారీ కోసం ముందుగా నేను 175 గ్రామ్స్ గల ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్లను 5ని కట్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇన్ని ప్యాకెట్స్తో చేయకపోయినా కూడా ఇంట్లో వరకు ఒక్క ప్యాకెట్తో అయినా సరే నేను చెప్పే టిప్స్తోని గులాబ్ జామ్ని పర్ఫెక్ట్గా చేయవచ్చు. 1 ప్యాకెట్ గులాబ్ జామ్ మిక్స్కి వచ్చేసి 1 kg షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను గులాబ్ జామ్ మిక్స్ని 5 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను కాబట్టి 5 kg షుగర్ని కళాయిలోకి తీసుకుంటున్నాను. 1 kg షుగర్కి వచ్చేసి లీటర్ వాటర్ని తీసుకోవాలి. నేను 5 kg షుగర్ని తీసుకుంటున్నాను కాబట్టి 6 లీటర్ల వాటర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ని 2-3 టైమ్స్ బాగా కలుపుకొని షుగర్లో డస్ట్ ఉంటుంది కనుక డస్ట్ని తీసేయడానికి కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు షుగర్ సిరప్ని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మనం పోసిన పాలతో పాటు షుగర్లో ఉన్న డస్ట్ మొత్తం కూడా వీడియోలో చూపించిన విధంగా పైకి తేలుతుంది. ఇప్పుడు పైకి తేరుకునే డస్ట్ మొత్తాన్ని కూడా గరిటెతోని ఈ విధంగా తీసేయాలి. గులాబ్ జామున్ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, అందులోకి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఉండల్లాగా చేయాలి. ఈ ఉండల్ని ఒక్కొక్కటి అరచేతిలోకి తీసుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. క్రాక్స్ వచ్చాయంటే బాల్స్ని పాకంలో వేయగానే ఉబ్బి తర్వాత చితికిపోతాయి. కాబట్టి బాల్స్ని రౌండ్గా గట్టిగా ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా తయారు చేసి నూనె కాగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని పోసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయితే సరిపోతుంది. హీట్ అయిన ఆయిల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ బాల్స్ని వేయాలి. గరిటెతోని ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జాములను మంట ఎంత తక్కువ పెట్టి ఓపికగా కాల్చుకుంటామో లోపల ఉండకట్టకుండా ఉంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా కాలిస్తే పైన కలర్ మారుతుంది కానీ లోపల ఉండకడుతుంది. అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలర్ మారేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్లో నుంచి బాల్స్ని గరిటెతోని బయటకు తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. చక్కెర పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నింటినీ కూడా చక్కెర పాకంలోకి వేసేయాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు వదిలేస్తే గులాబ్ జాములన్నీ కూడా పాకాన్ని పీల్చుకొని సైజు పెరుగుతాయి. పంటికి తగలకుండా ఫ్లేవర్ మాత్రమే కావాలంటే ఒక జల్లెడని ఒక బౌల్లోకి పెట్టుకొని యాలకుల పొడిని జల్లెడలో వేసి షుగర్ సిరప్ని జల్లెడలో నుంచి వడపోయాలి. చేయటం వలన యాలకుల పొడి ఫ్లేవర్ పాకంలోకి దిగుతుంది. పాకాన్ని బౌల్లో వేసిన తర్వాత గులాబ్ జాములను కూడా పాకంలోకి వేయాలి. అంతే, ఎంతో టేస్టీ స్వీట్ షాప్ స్టైల్ గులాబ్ జామ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.